హలో ఫ్యామిలీ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీ అందరికీ ఎంతో హెల్దీ అండ్ ఎంతో రుచికరమైన 1 pot కినోవా సలాడ్ని నేను చేసి చూపిస్తున్నానండి. కినోవాతో సలాడ్ ఏంటని మీరు అనుకోవచ్చు. ఇది ఒక్కసారి తిన్నారంటే మాత్రం మీరు ఇది వీక్లో 3-4 సార్లు మీరు తినడానికి ఇష్టపడతారు. అంత టేస్టీగా ఉండటమే కాకుండా అంత వైటమిన్ అండ్ మినరల్ అండ్ ప్రోటీన్ రిచ్ సలాడ్ అండి. ఇది మీకు చాలా టేస్టీగా ఉండటమే కాకుండా మీకు ఆ రోజుకి సరిపడా అన్నీ మీకు ఒకటే మీల్లో దొరుకుతాయి అన్నమాట. ఈ 1 pot కినోవా సలాడ్ని నేను మీకు ఇప్పుడు చేసి చూపిస్తున్నాను. నేను కినోవా గురించిన కొన్ని మంచి విశేషాలను ఇప్పుడు తెలుసుకుందామండి. ఈ మధ్యన రీసెంట్గా కినోవా గురించి నేను చేసి చూపించాను వీడియో మీకు. దాంట్లో కూడా చెప్పా కినోవా గురించిన విశేషాలను నేను మళ్ళీ ఎందుకంటే నా ఛానల్ ఎక్కువ మంది సబ్స్క్రైబ్ అవుతున్నారండి. డే టు డే అందరూ తెలుసుకుంటారని చెప్పి మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. ఇది హై ఇన్ ఫైబర్ అండ్ ప్లస్ సెవరల్ వైటమిన్స్ అండ్ మినరల్స్ని కలిగి ఉండటమే కాకుండా లో క్యాలరీస్ని కలిగి ఉండే మంచి వెయిట్ లాస్ రెసిపీస్లో పనికొచ్చేది కినోవా అండి. ఈ కినోవా మనకి ఆ రోజుకు సరిపడా మెగ్నీషియం, పొటాషియం, ఐరన్, ఫైబర్, ఫోలేట్ అండ్ వైటమిన్స్ని అన్నిటినీ మనకి ఇస్తుంది. ఇది ఫోలేట్ ఉండటం వలన ఫీటల్ హెల్త్కి బాగా గ్రోయింగ్లో బెనిఫిట్ ఉంటుంది కాబట్టి ప్రెగ్నెంట్ ఉమెన్ కూడా కినోవాని చక్కగా తినొచ్చు అనమాట. ఈ కినోవా లో గ్లైసమిక్ ఇండెక్స్ని కలిగి ఉంటుందండి, గ్లూటెన్ ఫ్రీ కూడాను. సో అందరూ నిర్భయంగా వీగన్ వాళ్ళు కానివ్వండి అండ్ డైట్లో ఉండేవాళ్ళు ఎవరైనా సరే కూడా ఇది తినొచ్చు నిర్భయంగాను. ఈ కినోవా గురించిన విశేషాలు ఇవి. ఇది ఫైబర్ని కలిగి ఉండటం వలన మనకి హార్ట్ హెల్త్కి అండ్ ఆ రోజుకి సరిపడా ప్రోటీన్ ఇవ్వటమే కాకుండా మనకి అన్ని ఎన్నో మినరల్స్ని కలిగి ఉండటం వలన సూపర్ ఫుడ్ ఆన్ ఎర్త్ అని కూడా మనకి కినోవాని పిలుస్తారు. ఇప్పుడు ఎట్లా చేయాలో రెసిపీ చూద్దామండి. 1.5 cup తీసుకున్నా నేను. ఆ కప్ సైజ్ చూపిస్తా చూడండి. నా ఇండెక్స్ ఫింగర్లో 2 inches సైజ్ అనమాట. చిన్న కప్ అండి అది. మామూలుగా ఎవరైనా సరే మంచి మీల్ తినాలనుకునే వాళ్ళకి ఒక కప్ అయితే ఫుల్ మీల్ అయిపోతుంది అనమాట. ఇప్పుడు ఇద్దరికి కాబట్టి నేను 1.5 cup వేసాను నేను. ఇది 1 meal a dayలో మేము తింటున్నామండి యాక్చువల్గా ఇవాళ. అంటే మార్నింగ్ నో బ్రేక్ఫాస్ట్, అంటే నేను 2 boiled eggs తింటా నేను జిమ్ నుంచి రాగానే. అండ్ నాది ఆఫ్టర్నూన్ బ్రంచ్ గానమాట. ఇది నేను బిట్వీన్ 12:30-1 టైంలో ఇది నేను లంచ్గా తినేసాను అనమాట. ఎంతో హెల్తీగా ఉండటమే కాకుండా నాకు టమ్మీ ఫిల్లింగ్గా ఉంది అండ్ అసలు ఎటువంటి నీరసం కూడా లేదండి. నాకైతే చాలా రిఫ్రెషింగ్గా కూడా ఉంది నాకైతేను. సో ఇది ఇప్పుడు మనం కినోవాని 2 సార్లు ట్యాప్ వాటర్ కింద పెట్టి చక్కగా తరోగా మనం వేళ్లతోటి నలుపుతా కడిగితే దాంట్లో ఉన్న మనకు ఒక రకమైన వాసన ఉంటుందన్నమాట. లైట్గా ఆ స్మెల్ అనేది పోతుందండి మనకి. చక్కగా కడిగి 2 సార్లు 1-1.5 నీళ్లు గుర్తుపెట్టుకోండి. కినోవా వండటం కూడా మీరు ఇదే వీడియోలో చూసేసేయచ్చు. 2 కలిపి మీకు 1 shotలో చూపిస్తున్నా. ఎక్కువ మంది అడుగుతున్నారండి కినోవా వండటం చూపించమని చెప్పి. నేను ఇన్స్టెంట్ పాట్లో పెడుతున్నాను. మీరు ఇదే రైస్ కుక్కర్లో అయినా పెట్టుకోవచ్చు. బయట వండుకుంటే మీరు 1-2 నీళ్లు పోసుకోండి చాలు. ఇప్పుడు చూసారు కదా, నేను 1.5 కప్పుకి 3 కప్పులు పోయాలి. నేను 3 కప్పులు పోయకుండా 2.5 కప్పులు మాత్రమే నేను నీళ్ళు పోస్తున్నానండి. అంతే, జస్ట్ 2.5 cups. ఆ 2.5 cupsలో కూడా కొంచెం మిగిలి చేశాను మళ్ళీ, నేను ఎక్కువ పోయలేదు. అంతేనండి, 2.5 cups అని అనుకోండి మీరు చాలు. అన్ని నీళ్ళు మిగిల్చానని చెప్పి చూపిస్తున్నా. 1.5 cupకి నేను 2.5 cups వాటర్ పోసాను. ఇప్పుడు కుక్కర్లో పెట్టేస్తున్నా. ఇది నథింగ్ బట్ ప్రెషర్ కుక్కర్ అండి, అంతే. ఇది కరెంట్ మీద పనిచేస్తుంది. మీ కుక్కర్ని స్టవ్ మీద పెట్టుకుంటారు, అంతే తేడా అండి. ఇది లేదు అని మాత్రం మీరు ఎవరు కూడా ఏది కూడా బాధపడద్దండి. ఉన్న దాంట్లో మనం అడ్జస్ట్ అయిపోయి జీవించేదే మన జీవితం అండి. ఇటువంటి జీవితానికి మనం ఇది లేదు అది లేదని రోజు సణుక్కుంటా ఉంటే మన జీవితం ముందుకు వెళ్ళదనమాట. ఉన్న దాంతో అడ్జస్ట్ అయిపోయి మనం ముందుకు వెళ్ళిపోవటమేనండి. ఆ రోజు నడిచేసేయటమే, అంతే. మనం నడిపించేసేయటమే. మార్నింగ్ సూర్యుడు తెల్లారుతాడండి, ఈవినింగ్ అస్తమిస్తాడు. ఓ రోజు అయిపోయినట్టేనండి సైకిల్. ఆ ఒక్కరోజు మనం మనోధైర్యంతో అండ్ ఇటువంటి మంచి ఆహారం తింటా, మంచి ఎక్సర్సైజు, మీరు చేసుకునే పని ఏ పని అయినా కూడా మీరు గౌరవించమని చెప్తానమాట. ఆ పని చేసుకుంటా గౌరవంగా హెల్తీగా బతకండి చాలంతే. ఇప్పుడు నేను తీసుకున్న వెజిటబుల్స్ చూపిస్తున్నాను చూడండి. క్యాబేజ్, 1 capsicum తీసుకున్నాను. 1 చిన్న క్యారెట్ అండి. మా డైటీషియన్ చూస్తే తిడతారనమాట, అందుకని సీక్రెట్గా చెప్తున్నాను 1 carrot అని చెప్పి. క్యారెట్ ఉండదు మా డైట్లోను. సో దాంట్లో మళ్ళీ మనకి బ్రకోలీ తీసుకున్నానండి ఎక్కువ. పాలక్ తీసుకున్నాను. పన్నీర్ 50 grams అండి. ఇది బటర్ అండి, ఈ స్లైస్ లాగా ఉన్నది పెద్దది బటర్ అనమాట. 50 grams బటర్ తీసుకున్నానండి నేను. సో మళ్ళీ చూపిస్తున్నాను చూడండి. క్యారెట్, క్యాబేజ్, బ్రకోలీ. ఇది బ్రకోలీ అండి. గ్రీన్ క్యాప్సికమ్ తీసుకున్నా. మీ దగ్గర ఏ కలర్ క్యాప్సికమ్ అయినా సరే బాగుంటుందండి, తీసుకోవచ్చు. అంతే, నేను ఇన్స్టెంట్ పాట్ ఆన్ చేసేసాను నేను కుక్కర్ని.
అయిపోయిందండి. దాంట్లోనే నేను ఏం చేశానో చూసారు కదా, చిక్ పీస్ని కూడా నేను పెట్టుకున్నాను. నేను అంటే శనగలు 2 గుప్పిళ్ళ శనగల్ని నేను రాత్రే పడుకునేప్పుడు నానేసి పడుకున్నానండి. చక్కగా దాంట్లో కొంచెం నీళ్లు పోసి శుభ్రంగా కడిగేసి కొంచెం నీళ్లు పోసి ఈ కినోవా గిన్నె పైన పెట్టేసుకున్నాను నేను. అంటే 2 పాట్ ఇన్ పాట్ మెథడ్లో వండుతున్నాను కాబట్టి చక్కగా శనగలు కూడా ఉడికిపోయినాయి ఒకటే షాట్లోను. ఇప్పుడు కినోవా చూసారు ఎంత బాగా ఉడికిందో. ఎంతమంది అయితే నన్ను కినోవా అడిగారో ఈ వీడియో చూసి మీరు అందరూ నేర్చుకోండి. ఎక్కడ ఒక్క చుక్క అడుగున వరకు చూపిస్తున్నాను చూడండి, ఒక్క చుక్క కూడా నీళ్లు లేవు. అడుగున వరకు పైన ఏ కన్సిస్టెన్సీ ఉందో అడుగున వరకు కూడా అదే కన్సిస్టెన్సీలో చక్కగా పొడిగా ఉడికిపోయి ఉందండి. మళ్ళీ మీకు తర్వాత గిన్నెని ఎంటీ చేసేటప్పుడు కూడా గిన్నె చూపిస్తాను, మీకు ఎక్కడ ఒక చుక్క కూడా నీళ్లు ఉండవు. మీరు ఈ రకంగా ఎసరు పెట్టుకోండి. 1.5కి 2.5 కప్పుల నీళ్లు. మీరు కనుక బయట వండుకునేటట్టయితే విడిగా కూడా మీరు వండుకోవచ్చు, డైరెక్ట్గా స్టవ్ మీద వండుకునేటట్టయితే కనుక ఒక కప్పుకి 2 కప్పుల నీళ్లు పోసుకోండి బయట వండుకునేటట్టయితే మాత్రం. ఇప్పుడు ఫస్ట్ బటర్ క్యూబ్స్ని యాడ్ చేసేసి 50 గ్రామ్స్, మళ్ళీ 50 గ్రామ్స్ పన్నీర్ కూడా యాడ్ చేసేసుకున్నానండి అందులోకి. చక్కగా చిన్నగా కట్ చేసేసి, మనకు ప్రోటీన్ రిచ్ కదా పన్నీర్, మీకు అందరికీ తెలిసిందే, మంచి రిచ్ ఆఫ్ కాల్షియం, ఎముకలకి గట్టండి మనకి. ఆ రోజు మనకి ఎంత కాల్షియం మనకి ప్రోటీన్ కావాలో ప్రోటీన్ దాంట్లో మనకి ఇందులో నుంచి హాఫ్ వచ్చేస్తుంది. నేను ఎగ్స్ తిన్నాను కాబట్టి 2 ఎగ్స్ నుంచి కొంత వస్తుంది, నాకు 12 గ్రామ్స్ వస్తుందండి. ఒక ఎగ్ నుంచి 6 గ్రామ్స్ ప్రోటీన్ వస్తుంది అనమాట మనకి. చీపెస్ట్ సోర్స్ ఆఫ్ ప్రోటీన్ ఆన్ ఎర్త్ ఎగ్ అనమాట, ఎగ్ వైట్ అండి, గుర్తుపెట్టుకోండి. మా వారు ఎగ్ తినరు, రోజు మా ఇద్దరికి ఫైటింగ్ అనమాట. ఎగ్ తినండి, ఎవరండి తినటం మిమ్మల్ని మానిపించింది, ఆ తినటం మానిపించిన వాళ్ళకి 10 జన్మలకి పాపం వస్తుందండి అని చెప్తానే ఉంటాను నేనైతే రోజును. అంతేనండి. ఇప్పుడు ఫస్ట్ కొంచెం గట్టిగా ఉడకాల్సిన వెజిటబుల్స్ని యాడ్ చేసేసుకుంటున్నాను. ఆ బటర్ పన్నీర్ని జస్ట్ 2 మినిట్సే సాటే చేశాను నేను. పన్నీర్ జస్ట్ సాఫ్ట్ అయితే చాలండి, మీకు వేగక్కర్ల ఎర్రగా. చక్కగా పన్నీర్ 2 మినిట్స్లో అయిపోయిందండి. క్యాబేజ్, క్యాప్సికమ్, క్యారెట్స్, బ్రకోలీ అన్నీ యాడ్ చేసేసుకున్నానండి ఒకటేసారి, 1 after 1 మొత్తం యాడ్ చేసేసుకున్నాను. మీరు నేను చెప్పే టిప్స్ మాత్రం గుర్తుపెట్టుకోండి. ఇలాంటి సలాడ్స్కి కానివ్వండి, నేను చాలా సలాడ్స్ చూపించాను మీకు ప్రీవియస్గా కూడా. నేను సాల్ట్ మాత్రం ఎప్పుడు యాడ్ చేయొద్దండి, అదొక్కటి గుర్తుపెట్టుకోండి. సాల్ట్ యాడ్ చేస్తే మీకు వెజిటబుల్స్ అన్నీ సాఫ్ట్ అయిపోతాయి. వాటర్ రిలీజ్ అయిపోతుందండి అందులో నుంచి. వాటర్ రిలీజ్ అయిపోయింది అంటే సాఫ్ట్ అయిపోతాయి అనమాట. ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, మీడియం హై ఫ్లేమ్లో ఉండాలి. ఇప్పుడు లో ఫ్లేమ్ కూడా పెట్టద్దు. మీరు సలాడ్స్ చేసేటప్పుడు ఎప్పుడు మీడియం హై ఫ్లేమ్లో ఉంటా, సాల్ట్ వేయకుండా. మీరు జస్ట్ ఓపెన్లో మూత కూడా పెట్టకూడదండి, మూత పెట్టినా కూడా సాఫ్ట్ అయిపోతాయి అనమాట. మీకు ఆ వెజిటబుల్స్ ఎప్పుడైతే సాఫ్ట్ అయిపోతాయో ఆ రెసిపీ టేస్ట్ పోతుంది. ఈ టిప్స్ని మీరు ఎప్పటికీ ఏ సలాడ్ చేసుకున్నా కూడా గుర్తుపెట్టుకోండి. నేను చూపించేవన్నీ కూడా మీకు బేసిక్ ఫౌండేషన్ మాత్రమే వేసి చూపిస్తున్నా. దీన్ని మీరు మీ ఇష్టం వచ్చినట్టు ప్లే చేసుకోవచ్చు. మీరు రివర్స్ చేస్తారా, ఫార్వర్డ్ చేస్తారా, దీనికి ఏమన్నా యాడ్ చేసుకుంటారా, మీ ఇష్టం అండి. మీకు చేతిలో ఏది ఉంటే అది. ఆలు తినాలనుకునే వాళ్ళు ఆలు యాడ్ చేసుకున్నా కూడా చాలా బాగుంటుందండి. నేను డైట్లో ఉన్నాను కాబట్టి తినను. అట్లా మీరు బీట్రూట్ ఏది కావాలంటే మీరు అది, కలర్ క్యాప్సికమ్స్ కానివ్వండి, మీరు ఇందులో తినగలిగిన వెజిటబుల్ ఏదైనా కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు, నో రిస్ట్రిక్షన్. ఇప్పుడు అవన్నీ వెజిటబుల్స్ అన్నీ 2 మినిట్స్ సాటే అయినాయి. మీరు గుర్తుంది కదా, పన్నీర్ 2 మినిట్స్ సాటే చేసా, వెజిటబుల్స్ 2 మినిట్స్ సాటే చేశానండి మీడియం హై ఫ్లేమ్లో. చిక్ పీస్ చూపించా కదా, చక్కగా సాఫ్ట్గా ఉడికిపోయి ఉన్నాయి. చిక్ పీస్ని కూడా యాడ్ చేసేసుకుంటున్నాను ఇప్పుడు నేను. శనగలు, నానబెట్టిన బొంబాయి శనగలు, మన తెలుగు లాంగ్వేజ్లో, మనకి ఎందుకంటే ఇంగ్లీషు ఎక్కడి నుంచో తెచ్చుకుని మనం ఇవన్నీ. కాకపోతే మా పిల్లలు గోల్ పెడుతున్నారండి, అమెరికా నుంచి వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ అమెరికన్స్ అంటే వాళ్ళు చూస్తున్నారంటండి నా ఛానల్ అయితే. మీ మమ్మీని నోట్స్ రాయమను, మేము చేసుకుంటాం, బాగున్నాయి మీ ఇండియన్ ఫుడ్స్ అయితే అని చెప్తున్నారంట. అందుకని ఏదో కొంచెం మనకు వచ్చి రాని ఇంగ్లీష్లో మనం మాట్లాడాలి కదండి, మాట్లాడుతున్నా. కానీ నేను నోట్స్ రాస్తానండి యాక్చువల్గా కింద. సో నేను జస్ట్ జోక్ చేశాను, ఎవరేమనుకోవద్దండి, ఎందుకంటే హైలీ ఇంటలెక్చువల్ పీపుల్ చూస్తున్నారు నా ఛానల్ని. ఐ షుడెంట్ టాక్ లైక్ దట్ అండి. సో సారీ. అండ్ ఇప్పుడు చూసారు కదా, చిక్ పీస్ కూడా యాడ్ చేసినాక మరొక 2 మినిట్స్ సాటే చేస్తున్నా. అంటే ఓవరాల్గా 6 మినిట్స్ అండి. అంటే ఈ 2 మినిట్స్లో పన్నీరు వేగుతుంది, మళ్ళీ ఈ 2 మినిట్స్లో వెజిటబుల్స్ కూడా వేగుతున్నాయి. 6 మినిట్స్లో మొత్తం అన్నీ కలిసి ఒక చక్కటి కన్సిస్టెన్సీకి వస్తాయి అన్నమాట, మనకి సాటే అవుతాయి. ఇప్పుడు మంచి ఫైనలీ చాప్డ్ పాలక్ అండి. మీరు ఈ పాలక్ ప్లేస్లో స్ప్రింగ్ ఆనియన్ కూడా యాడ్ చేసుకోవచ్చు. స్ప్రింగ్ ఆనియన్ మా ఇంట్లో వేయాలండి, నేను మర్చిపోతున్నాను. నేను 2 ఉల్లిపాయలు నాటితే బోల్డ్ వస్తుంది, అది మర్చిపోతున్నాను. ఎవ్రీ వెనస్డే మా రాంబాబు గారు వచ్చినప్పుడు ఈ వీక్ నాటుతా నేను. ఉన్నప్పుడు అంతానేమో కట్టలు కోసుకొచ్చి తెచ్చి వాడేసుకున్నాను నేను. ఇప్పుడేమో లేకుండా చేసేసాము ఇంట్లో గార్డెన్లోను. సో ఇప్పుడు పాలక్ యాడ్ చేసుకున్న, పాలక్ అండ్ మీరు స్ప్రింగ్ ఆనియన్ యాడ్ చేసుకుంటే మరింత ఫ్లేవర్ఫుల్గా ఉంటుందండి ఇది, ఈ సలాడ్. ఈవెన్
చిన్న పిల్లల దగ్గర నుంచి 10 ఏళ్ల పిల్లల దగ్గర నుంచి మొదలుపెట్టి ఇది ఇందులో ఏమీ లేదండి అసలు పిల్లలకి హెల్త్కి ఇంజూరియస్ పిల్లల దగ్గర నుంచి మొదలుపెట్టి పెద్దాళ్ళు 60-70 ఏళ్ళు ఉన్న వాళ్ళ వరకు కూడా ఇది చక్కగా నిర్భయంగా తినొచ్చండి. మనకు శనగల నుంచి వాటి నుంచి మంచి ఫైబర్ అందుతుంది, ఎటువంటి కాన్స్టిపేషన్ ఉండదు, కడుపు చాలా సాఫ్ట్గా మెత్తగా ఉంటుందండి పొట్ట అయితేను. ఇలా నొక్కి చూసుకుంటే మీకే తెలిసిపోతుంది పొట్ట వాళ్ళు ఎంత సాఫ్ట్గా ఉంది, నేను ఎంత హెల్దీగా ఉన్నా, ఎంత రిఫ్రెషింగ్గా ఉంది నా ఫుడ్ అయితేను అని చెప్పి మీరే చాలా హ్యాపీగా సంతోషపడతా తింటారనమాట. ఇప్పుడు చూడండి కినోవా యాడ్ చేసేస్తున్నాను, అందులోకి వేడి వేడి కినోవా ఇప్పుడే తీసాను కుక్కర్లో నుంచి. చక్కగా కినోవా కూడా యాడ్ చేసేసుకుంటున్నాను. చూడండి ఇప్పటి వరకు నేను సాల్ట్ యాడ్ చేయాలి, గమనిస్తున్నారో లేదో మీరు. అంతే, మొత్తం కినోవా 1.5 కప్పు నేను చూసుకున్నాను. ఒకవేళ క్వాంటిటీ ఎక్కువ అవుతుందేమో అని చెప్పి చూసుకుని కొంచెం ఆపుదాం అనుకున్నాను, కానీ కరెక్ట్ రైట్ క్వాంటిటీ అండి. ఎందుకంటే మేము ఇద్దరం తింటున్నాం కాబట్టి. అదిగోండి చూసారు గిన్నె అడుగున పొడిగా ఉందండి, అసలు ఎక్కడ ఒక చుక్క తడి కూడా లేదు. ఇదండి కినోవా వండే పద్ధతి. మీరు కినోవాని మీకు టూ రెసిపీస్ని ఒక దాంట్లో చూపించినట్టు అయిపోయింది, కానీ మళ్ళీ చేస్తానండి ఇంకొక రోజు కినోవా అని మళ్ళీ విడిగా వండి చూపిస్తాను నేను. అంతేనండి, అన్నిటిని జస్ట్ ఒక్కసారి కలిసే వరకు తిప్పేసేయటమేనండి అంతే. ఇక్కడి నుంచి మనకేమి కుకింగ్ టైం ఏమి ఎక్కువ పట్టదు. జస్ట్ 1 మినిట్ ఆ కినోవాలో గెడ్డలు అవి లేకుండా మెత్తగా పొడిగా అయిపోయేటట్టుగా ఒకసారి కలిపేసుకున్నాను ఈ సలాడ్లోను. ఇలాంటివి తింటేనండి మనం ఎన్ని 100 ఏళ్ళు బతుకుతామని నేను అనుకోవట్లేదండి. నేను ఎటువంటి రోగాలు లేకుండా హెల్దీగా ఉంటామండి. అట్లీస్ట్ మనం బతికినన్ని రోజులు చాలా హెల్దీగా ఉంటాము, ఎటువంటి అనారోగ్యాలు మనకి దగ్గరికి రావండి. ఇవన్నీ నా మాటలు నమ్మి కనుక మీరు కనుక ఇవి ఫాలో అయ్యారంటే మీకు చాలా హెల్దీగా చాలా బ్లిస్ఫుల్ లైఫ్ని మీరు గడపగలుగుతారండి. ఇప్పుడు ఒక కప్ తీసుకున్న జార్ తీసుకున్నానండి. ఆ జార్లోకి హిమాలయన్ పింక్ సాల్ట్ యాడ్ చేసుకున్నాను. యాజ్ మచ్ యాజ్ నాకు ఎంత కావాలంతా నేను పెప్పర్ని యాడ్ చేసుకున్నాను. అంటే దగ్గర 2.5 స్పూన్స్ యాడ్ చేసుకున్నానండి. ఇది సోయా సాస్, జస్ట్ ఫ్లేవర్ కోసం అండి అంతే. సోయా సాస్ నుంచి మనకి ఎటువంటి ఏమి బెనిఫిట్స్ ఉండవు, మీకు అదేమి హెల్త్ ఇంజూరియస్ కూడా కాదండి సోయా సాస్ అనేది. సో అందుకని కొంచెం సోయా సాస్ ఒక 1.5 స్పూన్ అనుకోండి. ఇది బాల్సమిక్ వెనిగర్. ఈ బాల్సమిక్ వెనిగర్ కూడా వెయిట్ లాస్ రెసిపీస్లో చాలా చాలా హెల్ప్ చేస్తుంది. అది లేదని మీరు ఎవరు అనుకోవద్దు, దానికి ఆల్టర్నేటివ్ నిమ్మకాయ అండి. అందుకని నేను నిమ్మకాయ చూపించాను నేను. మనకి ఇండియన్స్ ఎవరి దగ్గర కూడా ఉండదండి బాల్సమిక్ వెనిగర్. సో అందుకని నేనైతే కొంచెం యాడ్ చేసుకుంటున్నాను, ఎందుకంటే నాకు వెయిట్ లాస్ రెసిపీస్ కాబట్టి 2 స్పూన్స్ నేను బాల్సమిక్ వెనిగర్ యాడ్ చేసుకున్నాను నేను. మీరు కావాలంటే కొంచెం వైట్ వెనిగర్ యాడ్ చేసుకున్నా కూడా బాగుంటుందండి. సో నిమ్మకాయ, ఒక ఫుల్ నిమ్మకాయ పిండుకుంటున్నానండి నేను. ఒక ఫుల్ నిమ్మకాయ పిండేసుకోండి. ఎంత బాగుంటుందండి, కటామిటా ఉంటుందన్నమాట. ఇదైతే సలాడ్ చాలా ఇష్టపడతారు, మీరే చెప్తారు నాకు రివ్యూస్లో. ఇందులో ఏదండి మన ఇంట్లో లేని పదార్థం అన్నీ ఇంట్లోనే ఉన్నాయి. సోయా సాస్ అందరిలోనే ఉంటుందండి. ఇవాళ పెప్పర్ ఉంటుంది, సాల్ట్ ఉంటుంది, హనీ అండి. నేను హనీ 2 టీ స్పూన్స్ యాడ్ చేసుకుంటున్నాను. 2 టీ స్పూన్స్ అండి, గుర్తుపెట్టుకోండి, ఎక్కువ వద్దు. ఒకవేళ మీరు డైట్లో లేరంటే కొంచెం ఎక్కువ యాడ్ చేసుకున్నా కూడా బాగుంటుందండి. పుల్లగా తీగా ఆ వెజిటబుల్స్ కానీ కినోవా కానివ్వండి ఇందులో మ్యారినేట్ అవుతాయి కదా, చాలా బాగుంటుందండి. అసలు తింటుంటేనే ఎంతో ఆరోగ్యంగా తింటుంటేనే ఆరోగ్యంగా అనిపిస్తుంది అన్నమాట నోటికి. మనకి ఆ ఫ్రెష్ ఫీలింగ్ వస్తుంది అనమాట మనకి. అసలు యాక్చువల్గా డైట్ ప్రోగ్రాంలో హనీ ఉండదు, కాకపోతే కొన్ని సలాడ్స్కి తప్పదండి. అందుకని ఇది నేను సలాడ్లో యాడ్ చేసుకుంటున్నాను. నేను చూసారా ఎంత బాగుందో చూడండి, కలర్ఫుల్గా రెడ్, గ్రీన్, వైట్ అన్నీ ఉన్నాయండి. బటర్ అండి, బటర్ నుంచి మనకి ఎన్ని బెనిఫిట్స్ అండి, గుడ్ ఫ్యాట్ అండ్ యాజ్ వెల్ యాజ్ మనకి కాల్షియం కూడా వస్తుందండి, దాని నుంచి ప్రోటీన్ వస్తుంది మనకి. సో ఇవన్నీ మనకి బటర్ నుంచి కూడా వచ్చే ఇవన్నమాట బెనిఫిట్స్. మీకు తెలుసో తెలీదో, సీడ్స్ నుంచి వచ్చే ఆయిల్ కంటే కూడా బటర్ మనకు చాలా మంచిదండి కుకింగ్లోను. ఇప్పుడు అన్నీ కలిపిన మిక్స్ని నేను దాంట్లో పోసేసుకున్నానండి. సలాడ్ని నేను ఏం చేశానంటే ఫ్యాన్ కింద ఒక 5-10 మినిట్స్ ఆరబెట్టానండి. మరీ వేడివేడి దాంట్లో పోసేసేయద్దు నిమ్మకాయ రసం మూలాన. అందుకని ఒక 5-10 మినిట్స్ ఫ్యాన్ కింద పెట్టేసి నేను ఇప్పుడు దాంట్లోకి సలాడ్ సీజనింగ్ అంతా నేను మిక్స్ చేసేసుకుంటున్నాను. థరోగా మిక్స్ చేసుకుని వాళ్ళు నేను ఆర్ట్ క్లాస్కి వెళ్తా, నేను ఒక లంచ్ బాక్స్ పెట్టేసుకుని లంచ్ తినడానికి తీసుకెళ్ళిపోయానండి. ఇది నేను ఎంత బాగుందో, నా కో ఆర్టిస్టులు అందరూ ఉంటారు కదా అక్కడ స్టూడెంట్స్, వాళ్ళందరూ తినన్నారండి. ఎంత హెల్దీగా ఉందో, ఎంత బాగుందో నిజంగా చెప్తున్నాం మేమైతే నేను చెప్పారనమాట. వాళ్ళందరికీ కూడా కొంచెం షేర్ చేశా, ఎక్కువ పెట్టలేదులేండి, ఒక్కొక్క స్పూనే పెట్టాను వాళ్ళందరికీ. వాళ్ళు ఒకసారి చేసి తీసుకెళ్తాను అందరి కోసం, ఎందుకంటే నాకు అది వన్ మీల్ ఏ డే కదండి, నాకు ఆకలి వేస్తుంది కదా మరి. ఇదండి క్యాబేజ్ అయితేనండి నిజంగా వెయిట్ లాస్లో ఒక్కసారి నేను ఒక యోగా ప్రోగ్రామ్ అటెండ్ అయితే మా గురువుగారు వైట్ రైస్లో సాల్ట్ లేకుండా మీరు క్యాబేజీని బాయిల్ చేసి, క్యాబేజీ, బీరకాయ, పొట్లకాయ మీరు ఎంత అన్నం తిన్నా, కేజీ తిన్నా పర్లేదు తినమని చెప్పారండి. నాకు అసలు ఓవర్ నైట్లో నేను 3 కేజీలు 4 కేజీల వెయిట్ తగ్గానండి, ఉట్టి క్యాబేజీని రైస్ తిన్నాను అనమాట.
అంత తగ్గుతాం అనమాట క్యాబేజ్ తోటి వెయిట్ లాస్లో. చూసారా ఇప్పుడు రా క్యాప్సికమ్ అండ్ రా టమాటో, ఒక క్యాప్సికమ్ అండి, స్కిన్ పీల్ చేయలేదు నేను, అండ్ టమాటో అండి చక్కగా సన్న ముక్కలు కట్ చేసుకున్నా నేను. అవి మరింత రిఫ్రెషింగ్గా ఉంటాయండి మనం తింటుంటేను, ఎంతో హెల్తీగా ఉంటాయి, పొట్ట నిండిపోయిన మనకు భావన కలగజేస్తాయి అనమాట ఈ క్యాప్సికమ్ అండ్ టమాటో పై మనం రా వేసుకునేటప్పటికి. అండ్ పుల్లగా టమాటో మధ్య మధ్యలో చాలా బాగుందండి అసలు. వాళ్ళైతే మీకు దొరికితే సలాడ్ టమాటా వేసుకోండి, లేదంటే చెర్రీ టమాటాలు వేసుకొని, చెర్రీ టమాటాలు కొంచెం పుల్లకుంటాయండి, నాకు ఎందుకు ఇష్టం ఉండవు, అందుకని నేను మామూలు మన దేశవాళీ టమాటా వేసుకున్నాను నేను, చాలా పండిన టమాటా, చాలా బాగుందండి. అంతే సర్వింగ్ బౌల్లోకి తీసేస్తున్నాను. ఈ సర్వింగ్ బౌల్లో కూడా ఎందుకంటే మీకు జస్ట్ నేను థంబ్నెయిల్ కోసం పిక్చర్ కోసమే తీసుకున్నానండి. మా వారికి తనకు లంచ్ బాక్స్ పెట్టేసాను, ఆ లంచ్ బాక్స్ పెట్టుకున్నా, నేను ఇద్దరం బయటకు వెళ్ళిపోయాం అనమాట. ఇదండి వాళ్ళ ఎంతో హెల్దీ రెసిపీ. మీరందరూ చూసి ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను నేను. మీరందరూ ఇలాంటి రెసిపీస్ని మీరు వారంలో అట్లీస్ట్ 4 రోజులు తింటే చాలండి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా 2 eggs తినండి, మధ్యాహ్నం తినండి, ఈవినింగ్ చక్కగా ఓట్స్ విత్ రాగి జావా ఎంత బాగుంటుందండి. లేకపోతే రాగి పిండితో చిన్న రొట్టి కాల్చుకోండి, ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు వేసుకుని, ఇంతేనండి డైట్. అసలు మనకి ఎక్కువ అక్కర్లేదండి, మనం అంతా చెత్తతో నింపేస్తున్నామండి పొట్టంతాను, అందుకే ఇన్ని రోగాలు వస్తున్నాయి. లెస్ ఆయిల్, వెరీ గుడ్ ఫ్యాట్, అసలు ఎందుకు హెల్తీగా ఉండదండి ఇట్లా తింటే. నాకైతే అసలు తలనొప్పి అని ఎరిగి నేను ఎన్ని ఏళ్ళు అయిందోనండి అసలు. నేనైతేను మంచి గుర్తొచ్చినప్పుడల్లా లంగ్స్ నిండా గాలి పీల్చుకుంటా, ఏ ప్రాణాయామ చేయను నేను. గుర్తొచ్చిందంటే లంగ్స్ నిండా గాలి పీలుస్తూ వదులుతూ ఉంటానండి. ఇవన్నీ కలిసి నన్ను ఎంత ఎనర్జెటిక్గా, నన్ను ఎంత హెల్తీగా ఉంచుతున్నాయని అనుకుంటానండి. నేను నా ఫ్యామిలీ అని మిమ్మల్ని అందరిని అనుకుంటున్నాను కాబట్టి మీ అందరినీ నేను రిక్వెస్ట్ చేస్తున్నానండి, ఇలాంటి ఫుడ్ మీరు తినండి, మీ ఫ్యామిలీకి పెట్టండి, మీ ఫ్యామిలీకి ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి, అందరూ హెల్తీగా ఉంటారు. చాలామంది సబ్స్క్రైబర్స్ మా ఫ్రెండ్స్కి అందరికి ఫార్వర్డ్ చేస్తున్నామని చెప్తున్నారండి, పేర్లు మర్చిపోతున్నానండి కొన్ని వందల మెసేజెస్ మూలాన, సారీ అండి. మీ అందరికీ చాలా చాలా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్పుకుంటున్నానండి. నేను ఎంత అభిమానిస్తున్నందుకు నా వీడియోలన్నింటి నేను ఫస్ట్లో మాట్లాడటం చేతకాక కొంచెం మ్యూజిక్ యాడ్ చేశా, అదొక్కటి నన్ను మన్నించండి. మ్యూజిక్ మూలాన వాయిస్ వినపడలేదని చెప్పారు. నచ్చిందండి మీకు? నచ్చినట్లయితే కనుక కామెంట్స్లో తెలియజేయండి, మీ ఫ్యామిలీకి ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్లయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ హిట్ ద బెల్ ఐకాన్ సో దట్ నేను పెట్టే ప్రతి మంచి వీడియో మీకు అందుతానే ఉంటుందండి. కీప్ వాచింగ్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్. నమస్తే అండి, మళ్ళీ కలుద్దాం మరొక మంచి వీడియోతో. సైనింగ్ ఆఫ్ బిందు.